ఈ యొక్క మధ్యాహ్న కాలపూరిలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మన స్థానిక సంఘాన్ని నడిపించేటువంటి ఐజక్ బాబు గారిని బట్టి, అదేవిధంగా పెద్దలు వ్యవసాయం పాస్టర్ గారిని బట్టి, నవీన్ పాస్టర్ గారిని బట్టి, మీ అందరిని బట్టి కూడా దేవుని స్థుతిస్తున్నాను, గణపరుస్తా ఉన్నాను. ఇది నాకు గొప్ప ఆధిక్యతగా భావిస్తా ఉన్నా. ఆయన మాటలు నేను కూడా కొద్ది నిమిషాలు ధ్యానించేటప్పుడు, కొద్ది నిమిషాలు చేసుకుంటూ దేవుడు చూపిస్తా ఉన్నాడు. నిజంగా వాక్యం అన్నది చాలా ప్రశస్తమైనది. ఇట్స్ ఏ ప్రెషియస్ వన్ ఇన్ అవర్ లైఫ్. ఎంత అమూల్యమైనది అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకని భాగ్యము ధన్యత వాక్యంలో దొరుకుతాం. ప్రియారా, నిజంగా వాక్యం యొక్క మాధుర్యంను మనం అర్థం చేసుకోగలిగితే ప్రతిదినం చదివిన వాళ్ళు వాళ్ళకి అర్థమవుతారు. ఇందాక నవీన్ గారు అడుగుతున్నాడు, ఎంతమంది చదువుతానంటే చాలా తక్కువ కదా, ఒక్కరు రెండు ఇద్దరు మాత్రమే చేయగలుగుతారు. ప్రియ దేవుడి ద్వారా వాక్య అనుభవం అన్నది, వ్యక్తిగతంగా వాక్య అనుభవం అన్నది చాలా ప్రధానమైనది. ప్రతిరోజు 3 పూటలు తింటాం కదమ్మా. పొద్దున్న లేస్తే తప్పనిసరిగా ఫ్రెష్ అప్ అయి తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం. కారణం ఏంటి అంటే అలసిపోకూడదు, ఇంకా నీరస పడిపోకూడదు, ఇంకా ఏంటి అంటే బలంగా ఉండాలి, ఏదైనా పని చేయాలి అన్న ఉద్దేశంతో 3 పూటలు తింటాం. సో అదేవిధంగా వాక్యంను ధ్యానించినట్లయితే వాక్యం నిన్ను నన్ను జీవింపజేయనది, నిన్ను నన్ను సరిచేయనది, నిన్ను నన్ను బలపరిచినది. ఒక చిన్న కోరస్ ఆడి నేను ముందుకెళ్తాను. దావీదు మహారాజు చాలా చక్కగా వాడుతూ ఉంటాడు వాక్యం గురించి. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నట్టి వాక్యము. జీవితేని ఎలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. జీవితేని ఎలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదునేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదునేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. కదా నిద్ర వస్తుంది కదా మా భర్త మధ్యాహ్నం బాగా చల్లగా జోలపాట పడుతుంది కదా. సో కాదు ప్రియదేవుడి ద్వారా నేను ఏం జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నానంటే, వాక్యము బంగారు కంటేను అపరంజి కంటేను అమూల్యమైనది, విలువైనది. ఇప్పుడు బంగారం కొనాలంటే చాలా కష్టపడుతున్నాం కదమ్మా. అది 75,000 ఉన్నది, 85,000, 1,00,000కి 2 లక్షలు కూడా దగ్గరకు వస్తూ ఉంది. ఒక తులం మాత్రమే. అట్లాంటిది కొన్ని కేజీల బంగారం కంటే కూడా విలువైంది ఏంటి అంటే నా వాక్యపు. అందుకే వాక్యపు వెలుగు మన దగ్గర ఉండగానే వాక్యపు వెలుగును ఆశ్రయించాలి. కారణం ఏంటి అంటే మనలో చీకటి ఉంది, వీఆర్ హ్యావింగ్ డార్క్నెస్. మనలో ఉన్నటువంటి ఆ చీకటి వెళ్ళిపోవాలి అంటే, మనలో ఉన్న పాపం వెళ్ళిపోవాలి అంటే వాక్యం దగ్గరికి రావాలి, ఆయన సన్నిధి దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకు వచ్చి అడిగితే హీల్ రిమూవ్ ఆయన. సో నిదానంగా మన జీవితంలో ఉన్నటువంటి ఆ చీకటిని అంతటిని తొలగించేటువంటి దేవుడు కదా. తేనె ఎంత మధురమైందమ్మా. చిన్నపిల్లలకి చిన్న వయసులో పాపకి తేనె ఇస్తారు. నాకు కారణం ఏంటి చెప్తారు, బాగా మంచిగా మాట్లాడాలని కదమ్మా. తల్లులకు తెలుసు బాగా, అందుకే అందరు తల్లులే ఉన్నారు కదమ్మా. మీ అందరికి బాగా తెలుసు. మిమ్మల్ని నిజంగా దేవుణ్ణి బట్టి
మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నా. అయితే మీ పురుషులను బట్టి నేనైతే సంతోషంగా లేను. ఎక్కడ వెళ్ళిపోయినారు కదమ్మా. చాలా చర్చస్లో వాక్యం చెప్తూ మధ్యలో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటా, వాళ్ళని బాధ పెడతా ఉంటా. అమ్మ మీ పురుషులు ఎక్కడైనా కనబడటం లేదే అంట కదా. మీ పురుషులు ఎక్కడికైనా ఇంట్లో అన్నిటికీ మీ భర్త మీ మాట వినాలి కదా. అన్ని సరుకు తీసుకురావడానికి మీ మాట వినాలి, పనికి వెళ్ళాలంటే మీ మాట వినాలి, ప్రతిదానికి మీ మాట వినాలని కోరుకుంటారు కదా. కానీ దేవుని సన్నిధికి రావాలని కోరుకోవట్లేదు. ఎందుకమ్మా? నిజంగా వీఆర్ గోయింగ్ టు వీ నీడ్ టు గివ్ అకౌంటబిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనం లెక్క ఒప్పచెప్పవలసినటువంటి సమయము రానుంది. కాబట్టి జాగ్రత్తగా సో తల్లులు, వాక్యం విలువ తెలిసినటువంటి తల్లులు, సో మీ కుటుంబంలో మీ భర్తలను లేదంటే మీ తండ్రులను మీ అన్నదమ్ములను తప్పనిసరిగా తెలుసుకున్నాండి. ఇక్కడ దాదాపు 90% స్త్రీలే ఉన్నారు తప్ప పురుషులు ఎక్కడికి వెళ్ళారో అర్థం అవ్వట్లేదు కదమ్మా. పనికి వెళ్ళారు, ఈరోజు సెలవు కదా, వర్కింగ్ డే, అందుకని పనికి వెళ్ళిపోయినారు. సరే, ఏది ఏమైనప్పటికీ దైవజనుడు చెప్పినట్టుగా పనులకు వెళ్ళొద్దమ్మా. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో ఉండాలి. ఎప్పుడు ఆరాధన జరుగుతూ ఉన్నా ఆయన సన్నిధికి వెళ్ళాలి. కారణం ఏంటి అంటే ఆయన సన్నిధికి వస్తే మన జీవితం వెలిగింపబడుతుంది, మన కుటుంబము వెలిగింపబడుతుంది, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగా ఉండకూడదు అంటే ఇంట్లోనే ఉండాలి కదమ్మా. సరే, వాక్యంలోకి వెళ్దాం. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే ఆ టాపిక్లోకి వెళ్ళడానికి సస్పెన్స్లో పెట్టి చివరికి తీసుకొని వస్తాను. ఏది ఏమైనప్పటికీ ఒక వాక్య భాగం జరుపుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అమ్మా అమ్మా లక్ష్య పెట్టకుండా అది చాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకసారి నేను స్పష్టంగా చదువుతాను, అందరు వినండి అమ్మా. ఇంక నిద్ర అవ్వదు. మనం ఒరిజినల్ సందర్భంలోకి వచ్చి ఉన్నాం. 7వ వచనంలో ఏంటి అంటే సమూయేలు గ్రంథకర్త ద్వారా దేవుడు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవించెను, ప్రియ సమూయేలు ఈ విధంగా చేయి అని చెప్తూ అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. చాలా చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ ప్రవక్త అయినటువంటి సమూయేలు, నీవు వెళ్ళి ఈ మాట బయలుపరచుము. సో కారణం ఏంటి అంటే సమూయేలుతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటి అంటే నువ్వు నీ మనస్సులో ఈ విధంగా చేయాలని అనుకుంటా ఉన్నావు, కానీ వ్యక్తిగతంగా మనిషిగా నీ ఆలోచన ప్రకారం పోతే జరగబోయేదంతా వ్యర్థమే, జరగబోయేదంతా ఏమాత్రం అనుకూలంగా ఉండదు. అయితే నా ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, నా తలంపులు ఏ విధంగా ఉంటాయి అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్యమించడు. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దామమ్మా. రెండింటికి తేడా ఏంటి అంటే మనుషులు ఒకటి ఆలోచన చేస్తారు, దేవుని ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. మనుషుల ఆలోచన, మనుషుల జ్ఞానం ఎలాంటిది అంటే పరిమితమైనది. ఆ పరిమితంలోనే మనము ఆలోచన చేస్తాం. అదే దైవ జ్ఞానం ఎలాంటిది అంటే దేవుని జ్ఞానం అత్యున్నతమైనది. ఇట్స్ అ మైటీ వన్. అది ఎలాంటిది అంటే కొలవలేనిది. ఆయన అత్యున్నతమైనటువంటి జ్ఞానంతో ఆయన ఆలోచించేటువంటి దేవుడు. ప్రియ సమూయేలు, నీవైతే నేను చెప్పిన దాన్ని బట్టి నీవు ఆలోచన చేస్తా ఉన్నావు. ఆ ఆలోచన అది ఏమాత్రం కూడా సరైనది కాదు. అయితే నా ఆలోచన చాలా గొప్పది. నా ఆలోచన జీవితాన్ని సరిచేయనది, రాజ్యమును కట్టినది, రాజ్యమును నిర్మించినది, కుటుంబాన్ని నిర్మించినది, కుటుంబాన్ని కాపాడినది, కుటుంబాన్ని లేవనెత్తినది, కుటుంబాన్ని ప్రేమ చేత నింపినది. ఎంత గొప్ప
వాక్యం. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే కేవలం స్వార్థంతో కూడుకున్నాయి కదమ్మా. మన ఆలోచనలు 90% కాదు 100% చెప్పాలంటే స్వార్థంతో కూడుకున్నవి. మొట్టమొదటిగా నేను బాగుండాలి, నా ఈగోనే సాటిస్ఫై అవ్వాలి, నేను చెప్పిందే జరగాలి. మన ఆలోచనలన్నీ ఏ విధంగా ఉన్నాయంటే శరీర స్వభావంగా ఉంటున్నాయి. మన ఆలోచనలు మన జీవితానికి ఏమాత్రం కూడా ఉపయోగం కాదమ్మా. అయితే దైవ జ్ఞానంతో వచ్చేటువంటి ఆలోచన ఆశీర్వాదకరమైంది. ఇట్స్ ప్రెషియస్, ఇట్స్ వాల్యుబుల్. ఇది నీ నా జీవితాన్ని సరిచేయనది, నీ నా జీవితాన్ని బలపరిచినది. అయితే ఇక్కడ జరిగిన సందర్భం చెప్తాను. ఏంటి అంటే దేవుడు ఆ యొక్క సమూయేలుకు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని పాలించేటువంటి సౌలు స్థానంలో సౌలు గురించి నీవు ఆలోచన చేయొద్దు. అయితే నేను ఒక వ్యక్తిని గురించి చెప్పబోతా ఉన్నా. ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని నీవు అభిషేకించాలి. అర్థమవుతుందమ్మా? అయితే ఇశ్రాయేలు రాజ్యం ఉంది. ఉత్తర ఇశ్రాయేలు, తర్వాత దక్షిణ ఇజ్రాయేల్ అని. ఆ రెండింటికి ఇట్స్ ఎ గ్రేట్ కింగ్డమ్. ఆ గొప్ప సామ్రాజ్యానికి సౌలు రాజుగా ఉంటున్నాడు. అయితే సౌలు దగ్గరకు వచ్చేసరికి అవిధేయుడయి తన సొంత నిర్ణయాలతో దేవుని దృష్టికి దూరం అయిపోయాడు. సో దాన్ని బట్టి ఈ గొప్ప రాజ్యాన్ని పాలించాలి అంటే, ఈ గొప్ప రాజ్యాన్ని నా చిత్తానుసారంగా నాకు అనుకూలంగా నడిపించాలి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరి కుటుంబంలో ఉన్నాడు అంటే యెషయి అన్నటువంటి వ్యక్తి. ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం రొట్టెల ఇల్లు ఇజ్రాయేల్ కదా. రొట్టెల బెత్లెహేము, ఇజ్రాయెల్ రాజ్యంలో బెత్లెహేం అన్నటువంటి గ్రామము రొట్టెల ఇల్లు. ఆ బెత్లెహేం అన్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు యెషయి. ఆయన కుటుంబంలో 7 కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒక వ్యక్తి నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. అయితే సమూయేలు ఆలోచన చేస్తా ఉన్నాడు. అయితే పెద్ద కుమారుడు అయితే బాగున్నాడు కదా. ఆలోచన చేస్తూ సరే ఈ ముందు దినంతటికంటే ముందు, అవును ప్రభువా, ఈ సౌలు క్రూరత్వంతో నిండుకొని ఉన్నాడు. రానున్న రోజుల్లో దావీదును కూడా ఎదుర్కోవాలని ఇష్టపడతా ఉన్నాడు. దావీదు పైన పగ పెంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే తన స్వభావాన్ని బట్టి ఏం ఆలోచన చేస్తా ఉన్నాడంటే, నేను ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే నన్ను చెప్పేస్తాడు. నేనేమాత్రము భయపడద్దు ప్రియ సమూయేలు, నేను ఎన్నుకున్నా, నేను నీతో ఉన్నా. నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు చేసే పనిలో నేనున్నా. తను పుట్టింది మొదలు వాగ్దానం చేసినటువంటి ప్రభు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, సరే ఇప్పుడు వెళ్ళి నిజంగా నాకు ఒక బలి అర్పించి అక్కడికి వెళ్ళి ఆ బలి యాగానికి యెషయి కుటుంబాన్ని పిలిపించు అంటే, ఆ బలియాగానికి యెషయి కుటుంబాన్ని పిలిపించిన తర్వాత ఆ సందర్భం అంతా అయిన తర్వాత ఆలోచన చేస్తా ఉన్నాడు. యెషయి మొదటి కుమారుడు ఎవరు అంటే ఏలీయాబు. పైన 6వ వచనంలో వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబు నుంచి వచ్చి, నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోలేను. మొట్టమొదటి ఆలోచన ఎవరిపైన వస్తుంది అంటే ఏలీయాబు మీద వస్తుంది. కారణం ఏంటి అంటే ఈయన దృష్టిలో ఏలీయాబు గురించి చాలా అందగాడంట. ఏలీయాబు చాలా బలవంతుడు, ఏలీయాబు చాలా అందగాడు, ఏలీయాబు జ్ఞానం కలిగిన వాడు ఏమో అని తను ఊహించుకుంటా ఉన్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియా సమూయేలు, నీ ఆలోచన సరైంది కాదు. దేవుడు నీతో నాతో చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. అమ్మా, నీ ఆలోచన సరైంది కాదు కుమార్తె. నీవు ఈ విధంగా ఆలోచన చేస్తే ఇలాంటి పరిణామాలు వస్తాయి, ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే ఇలాంటి పరిణామాలు వస్తాయని సేవకు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనము విధేయత చూపించలేని స్థితిలో మనం ఉంటాము. దేవుడు మనకి ఏదైనా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే వాక్యం ద్వారా, మనస్సాక్షి ద్వారా, సేవకుల ద్వారా మనం గుర్తించే వారంగా ఉండాలి. ఆ యొక్క సమస్యను గుర్తించే వారంగా ఉండాలి. సమస్యకు సాధనను మనం వెతికే వారంగా ఉండాలి.
దయచేసి కొంచెం లోతుగా వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నా. కుటుంబ సమస్యలు కూడా అలాంటివేమో నిజంగా చెప్తున్నా. భర్తను గురించి ఆలోచించే విధానము, భార్యను గురించి ఆలోచించే విధానము, భర్తను ప్రేమించే విధానము, భార్యను ప్రేమించే విధానము, పిల్లలను పెంచే విధానంలో రకరకాలుగా మన స్వార్థాన్ని బట్టి మనం నడిపించాలని ఇష్టపడుతూ ఉంటాం. మన స్వార్థం కోసము మన ఆలోచనల ప్రకారము నడవాలని ఇష్టపడుతూ ఉంటాం. దట్స్ రాంగ్. నీవు ఆలోచించే విధానం గొప్ప తల్లి, ప్రియ కుమార్తె, నీ ఆలోచన సరైనది కాదు. వాక్యానుసారంగా ఉండాలి నీ ఆలోచన. సమయాలు గుర్తిస్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సమయాలు, నీవు అనుకున్నటువంటి ఈ ఏలియాబు నేను అనుకున్నవాడు కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాడు. మళ్ళీ చెప్తా ఉంటే ఇంకొకరు పిలుస్తాను, రెండవ వ్యక్తిని అభినాదాబుని పిలుచుకొని వస్తా ఉన్నాడు. యెషయి రెండవ కుమారుడు అభినాదాబు. యెషయి, ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉంటే పిలువ అంటే రెండవ వ్యక్తిని పిలుస్తా ఉన్నాడు. ఆఖరికి యెషయి సైతము ఫస్ట్ మొదటి కుమారుని పంపించాడు, అవల. రెండవ కుమారుడు అభినాదాబును పంపిస్తే అభినాదాబు కూడా సరైన వాడు కాదు. తర్వాత మూడవ వ్యక్తి షమ్మా కదమ్మా, షమ్మాను పిలుచుకొని వచ్చినా నిద్ర వద్దమ్మా, నేను కథ చెప్పినట్టు చెప్తా ఉన్నాను, నిద్ర వద్దు, కాసేపు త్వరగానే ముగిస్తా, నాకు కథ చెప్పడం రాదమ్మా, వాక్యంలో మాత్రం కొంచెం లోతుకి వెళ్ళాలని ఇష్టపడతా. సరే, మూడో వ్యక్తి ఏంటంటే షమ్మాను పిలుచుకొని వస్తే షమ్మాను కూడా నేను పిలవలేదు, నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి కానే కాదు. ఇక్కడ ఎవరి ఆలోచనని జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నానంటే యెషయి మనస్సుని చేయాలని ఇష్టపడతాను. రెండవది ఏంటి అంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆలోచనని జ్ఞాపకం చేస్తాను. వీళ్ళ ఆలోచనలలో ఉన్నటువంటి వ్యక్తి కానే కాదు. కారణం ఏంటి అంటే వీళ్ళ ఆలోచనను అనుసరిస్తే రాజ్యమే పాడైపోతుంది, రాజ్యమే నాశనం అయిపోతుంది, రాజ్యమే కూలిపోతుంది. సరే, ఆయన ప్రణాళికలో ఏం జరుగుతుందో అది తెలియలేదు మనకైతే. అయితే ఆయన ప్రణాళికలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా దూరంగా ఉన్నాడమ్మా. యెషయి, నీవు దాదాపుగా 7 మంది కుమారులు అంటున్నావు కదా, అయితే అందరినీ పిలిపించు. అందరినీ పిలిపిస్తే 6 మంది ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే, వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా చెప్పావు. ఇంకొక వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాస్తుంటా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. గొర్రెల కాపరి లక్షణాలు చెప్తారు నాకు ఎవరైనా? గొర్రెల కాపరి లక్షణాలు ఎవరైనా చెప్తారా? ఇంట్లో ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడమ్మా, రెండవ వ్యక్తి చదువుకోలే. తండ్రి ఏం చేశాడంటే బాగా ఒక 100 గొర్రెలను ఏర్పాటు చేసి ఆ గొర్రెలు గాయమని తను పంపించాడు. కారణం ఏంటి? తనకు జ్ఞానము లేదు అన్న ఆలోచన. జ్ఞానం లేదన్న అన్నాడు. ఇంటిలో బాధ్యత, సంఘంలో బాధ్యత, సమాజంలో బాధ్యత, నీ క్లాస్లో బాధ్యత, మన సహవాసంలో బాధ్యత. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి మనకు. ఇన్ని రోజులు దావీదుకు అదొక బాధ్యతనే అనుకున్నాడు. కాదమ్మా, గొప్ప బాధ్యతని ఇవ్వబోతా ఉన్నాడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి తనకి ఆ గొప్ప బాధ్యతని ఇవ్వబోతా ఉన్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి బాధ్యతని ఇవ్వబోతా ఉన్నాడు. తాను ఏర్పరచుకున్నటువంటి రాజ్యములకు పాలించేటువంటి అధిపతిగా మార్చబోతా ఉన్నాడు. దేవుడు నీకు నాకు బాధ్యతను ఇస్తా ఉంటే మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఆయన నీకు నాకు తన మంచి మనస్సుని ఇచ్చినాడమ్మా. మొట్టమొదటి ఆది కాండము 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే తన పోలిక చొప్పున తన పోలికలో నరులకు చేయడం రండి. ఆయన పోలికనిచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన స్వభావం ఇచ్చాడు, ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఒక ఇమేజ్ గా సంఘంలో ఇచ్చాడు. ఆ ప్రతిరూపంగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరిచాడమ్మా. ఇంత చక్కగా అంత ప్రతిరూపంగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉంటే మనం దేవుడిని ఏం చేస్తా ఉన్నామంటే సౌలు చేసినట్టుగా చేస్తా ఉన్నాం. సౌలు ఏం చేస్తాడంటే ఆ యాజకుడు వచ్చేంత వరకు ఆగాయంటే ఆగకుండా పోయి యాజకత్వం పని చేస్తా ఉన్నాడు. ప్రతిదీ వ్యతిరేకమే.
చేయవద్దని పని చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నిలుస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మంచితో ప్రారంభమైనటువంటి వ్యక్తి, విధేయతతో ప్రారంభమైనటువంటి వ్యక్తి, తనకంటూ ఒక స్థితి వచ్చిన తర్వాత పడిపోయేటువంటి స్థితి. మన జీవితంలో కూడా చాలా సార్లు దేవుడు ఒక మంచి స్వభావం ఇచ్చేసరికి, మంచి పొజిషన్ ఇచ్చేసరికి మనం పడిపోతా ఉన్నాం. కారణం ఏంటి అంటే మనలో తెలియకుండా మనల్ని పాలించేటువంటి స్వభావం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తించాలి అంటే మనకు తెలియకుండా మనల్ని పాలించేటువంటి స్వభావం మన హృదయంలో ఉంది. అది పాపపు స్వభావము, శరీర స్వభావము. నిన్ను నన్ను మరణం వరకు వెంటాడే దాన్నైతే ఎప్పుడైతే దాన్ని గుర్తించగలుగుతామో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలం. దావీదు వలె, ఎస్తేరు వలె, రూతు వలె ఎంతమంది మాదిరికరంగా ఉన్నారన్నమాట. ఇంతమందిని మాదిరికరంగా పెట్టుకుని కూడా మన జీవితంలో ఇంకా చాలాసార్లు అప్ అండ్ డౌన్సే. అందుకే ఒక సేవకుడు ఏం చెప్తాడంటే, మన మనసు ఎలాంటిది అంటే ఒకటి తెల్లపిల్లి అంటే ఇంకొకటి నల్లపిల్లి అంట. ఒకటి తెల్లపిల్లి, ఇంకొకటి నల్లపిల్లి. తెల్లపిల్లి ఏం చేస్తుంది అంటే ఎప్పుడు మంచి చేయాలని ఇష్టపడుతూ ఉంటుంది, వాళ్ళ ఇంటిని కాపాడాలని. అందుకే కొందరు పిల్లలను కదమ్మా పెంచుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర ముద్దుగా ఉండాలని. ఇంకొకటి దొంగపిల్లి, అది ఎప్పుడు పక్కింటిలోకి వెళ్ళి పక్కింటి పాలు తాగాలని, పక్కింటిలో పాలు తాగాలని, పక్కింట్లోకి వెళ్ళి అన్ని చెరపగొట్టి రావాలని. ఆ దొంగపిల్లి. రెండవ పిల్లి ఏంటంటే దొంగపిల్లి, నల్లపిల్లి. సో ఫస్ట్ పిల్లి ఏంటమ్మా తెల్లపిల్లి. అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, పక్కింటికి వెళ్ళదు. అలాగని పక్కింటికి వెళ్ళొద్దని కాదేమ్మా, ఇక్కడ పిల్లి స్వభావం చెప్తున్నా. ఈ పిల్లి ఏంటి అంటే అది ఇంట్లోనే ఉండాలి అని, యజమానిని మాటినాలని, ఆయన పెట్టిన పాలు మాత్రమే తాగాలని, ఆయన కట్టేసి తోటనే ఉండాలని ఆ తెల్లపిల్లి స్వభావం. ఈ నల్లపిల్లి స్వభావం ఏంటి అంటే ఎప్పుడు పక్కింటి మీద చూపు. ఆ పక్కింటి ఎప్పుడు నాశనం అవ్వాలి, వాళ్ళకి జరగాల్సిందే కదమ్మా. వాళ్ళకి ఆ విధంగా జరిగితేనే వాళ్ళ జీవితంలో మార్పు ఉంటుంది. మన స్వభావం అది కదా. అయితే నువ్వు ఏ పిల్లి మాట వింటున్నావు, ఏ పిల్లి వల్ల నీవు ఉంటున్నావు అని అడిగితే మనం అందరం చెప్పగలం నల్లపిల్లి. కరెక్ట్. మన జీవితం ఎలాంటిదంటే నల్లపిల్లి లాగానే ఎప్పుడు పక్కింటిల గురించి, పక్కింటి భర్త గురించి, పక్కింటి భార్య గురించి, వాళ్ళ సమస్యల గురించి. ఏం జరిగిందమ్మా, హాస్పిటల్కి వెళ్ళాను కదా, జరగాల్సిందేలే, హాస్పిటల్లో పడాల్సిందే, ఇంకా వారం రోజులు ఉండాల్సింది నల్లపిల్లిలాగా. దయచేసి క్షమించండి, ఎవరిని బాధ పెట్టడానికి కాదు, మానవ స్వభావం అది కాదు. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు దట్ టైప్. అయితే నువ్వు దాని సంబంధమైనటువంటి వ్యక్తివి కాదు, ఏర్పరచబడినటువంటి వ్యక్తివి, పిలువబడినటువంటి వ్యక్తివి, పరిశుద్ధ సంఘంగా ఉండటకు పిలువబడినటువంటి వ్యక్తివి. అయితే నీ నా జీవితంలో కూడా గుర్తించే స్వభావంలో నువ్వు ఉండాలి, నేనుండాలి. ఈ మాట మాట్లాడితే నా భర్త ఏ విధంగా ఉంటుంది, ఈ మాట మాట్లాడితే నా భార్య ఏ విధంగా ఉంటుంది, ఈ మాట మాట్లాడితే నా కుమార్తె స్వభావం ఏ విధంగా ఉంటుంది. మన నాలుకలు కూడా ఇష్టానుసారంగా వాడుతూ ఉంటాం. అవును కదమ్మా. ఇంతవరకు నిజం ముందుగా చెప్పినటువంటి సహోదరుడు చెప్తా ఉన్నాడు, బాబు వస్తా ఉన్నాడంటే ఇప్పుడు మారుస్తా ఉంది. ఇంతవరకు తింటున్న నోరు ఏమైంది అంటే మారుస్తా ఉంది, నీకు స్తోత్రం అని కదమ్మా. అయితే బాబు గారి ముందర ఒక రకంగా, ఆయన బాబు గారు లేని ముందు ఇంకొక రకంగా మన స్వభావం ఆ విధంగానే ఉంది. ఆ విధంగా ఉంటే దేవుని చేత పిలవలేం, నా మనస్సును మార్చుకోలేం, దేవుని చేత అంగీకరించబడలేం, దేవుని చేత ప్రత్యేకపరచబడలేం. దేవుని చేత పిలువబడాలన్నా, ప్రత్యేకపరచబడాలన్నా, ఏర్పరచబడాలి అన్నా దావీదు లాంటి మనస్సు. దావీదు గొర్రెలను బాధ్యతతో కాపాడేటువంటి వ్యక్తి, జంతువుల నుంచి, జంతు భయాల నుంచి రక్షించేటువంటి వాడు, క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చేటువంటి వాడు, మంచి బాధ్యత కలిగిన వాడు, క్రమమైనటువంటి వ్యక్తి. చాలా చక్కని కీర్తన, పిల్లలు కూడా చెప్పగలిగిన కీర్తన. 23వ కీర్తన గొర్రెలు కాసుకుంటూ రాశాడమ్మా అద్భుతంగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు,
చిక్కగల చోట్ల. ఎంత చక్కగా వాడుతూ ఉన్నాడమ్మా. శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీవు నేను చేయవలసింది ఏంటంటే కుంగిపోవాల్సింది కాదు, అలసిపోవాల్సింది కాదు, కూర్చొని ఆరాధించాల్సింది. ఆయన మనస్సు ఎలాంటిదండి? కీర్తనలు రచించేది, చక్కని వాయిద్యం వాయించేటువంటి వాడు. ఆయనలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు. యెషయి మిగతా కుమారుల కంటే కూడా తన స్వభావం చాలా స్పష్టమైనది, చాలా అంగీకారమైనది, పరిశుద్ధమైనది, నమ్మదగినది, యోగ్యమైనది. ఇందరిలో ఇక్కడ 100 మంది ఉన్నాం. దావీదు లాంటి మనసు ఎంతమందికి ప్రభు చేస్తాడు. అందరికీ ఉందా? దేవుని నామం కనపరచబడింది కాక. హల్లెలూయా అంటే చెప్పం కదమ్మా. ఇక్కడ దేవుని నామం స్తుతించబడింది కాక చేయొద్దని చెప్తారా కదా? దేవుని నామం కనపరచండి, క్షమించండి. కొన్ని చోట్ల కొన్ని పద్ధతులను వాడము. సరే, ఏది ఏమైనప్పటికీ మన వాక్య పద్ధతిలోనే వెళ్దాం. సరే, ఇక్కడ అందరం అంగీకారంగా ఉంటే దేవుని నామం స్తుతించబడింది కాక. అలాగా లేకపోతే ఏం చేయాలమ్మా? దిస్ ఇస్ ద టైం టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద టైం టు కరెక్ట్ యువర్ హార్ట్స్. ఇదే ప్రశస్తమైనటువంటి సమయము మనస్సు మార్చుకున్నటకు, మనస్సు పరిశుద్ధంగా చేసుకున్నటకు, నీతిగా చేసుకున్నటకు, అంగీకారంగా మార్చుకున్నటకు, ప్రశస్తమైనదిగా మార్చుకున్నట్టు. ఇది ప్రశస్తమైనటువంటి సమయం. ఆయన సమయం ఈ టైంలోనే రావచ్చు. ఆయన సమయం ఎలాంటి ఇంకో ఏ విధంగా అయితే ఇంట్లోకి వచ్చి పడతాడో ఆయన సమయం కూడా మనం గుర్తించలేనిది. ఈ సమయమే వస్తే నిజంగా పరిశుద్ధుల సమూహం అంతా ఎత్తపడుతుంది. ఆ భాగ్యము నీవు నేను కలిగి ఉండాలి, నా కుటుంబం కలిగి ఉండాలి. క్రమమైనటువంటి కుటుంబం, పరిశుద్ధమైనటువంటి కుటుంబం, యోగ్యమైనటువంటి కుటుంబం, నమ్మదగిన కుటుంబం, ఆశీర్వాదకరమైన కుటుంబం. ఈ లక్షణాలు రావాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చి మన వ్యక్తిగత జీవితాన్ని గుర్తించాలి. దావీదు గుర్తిస్తా ఉన్నాడు, దిస్ రాంగ్. ఇది చేస్తే నిజంగా నన్ను చూసేటువంటి దేవునికి నేను అయోగ్యంగా జీవించిన వాడను అని ఏమాత్రం కూడా అయోగ్యంగా జీవించినటువంటి వ్యక్తి కాదు. తను బట్టి మంచి సాక్ష్యం ఇస్తాను. 13-14లో ఇంత చక్కని మాట. నేను ఒక వ్యక్తిని ఎన్నుకొని ఉన్నాను, తను నేను గుర్తించాను. ఆ వ్యక్తిని ఇప్పుడు పిలుస్తా ఉన్నాడు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడిగినప్పుడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని చెప్తా ఉన్నాడు. నౌ స్టిల్ హీ ఈజ్ ఇన్ వర్కింగ్. సోమరి కాదు, పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనందరం కూడుకున్నప్పటికీ కూడా ఈ సమయంలో కూడా తను బాధ్యతతో పనిచేసుకుంటా ఉన్నాడు. గొర్రెలను కాస్తా ఉన్నాడు. గొర్రెలను కాస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నాడు. తన మనస్సును ప్రభు దగ్గర విప్పుతా ఉన్నాడు. ఎంత చక్కని మాట ప్రభువా. గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎలాంటి కొండల్లో నేనున్నా భయపడవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటి అంటే ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరించును అన్న ధైర్యం కలిగినటువంటి వాడు, అన్న నమ్మకం కలిగినటువంటి వాడు, అన్న విశ్వాసం కలిగినటువంటి వాడు. జీవితంలో అలాంటి ధైర్యాన్ని నింపుతా ఉన్నాడు. కుమార్తె దావీదు దినాన అలాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు ప్రభు వైపు చూస్తా ఉన్నాడు. ఈ దేవుని పిల్లారా, నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉంటే ఆయన లాంటి నమ్మకం మనకు రావాలి, ఆయన లాంటి విశ్వాసం మనకు రావాలి, ఆయన లాంటి మంచితనం మనం నేర్చుకోవాలి, ఆయన లాంటి బాధ్యతను మనం గుర్తించాలి. ఆ విధంగా గుర్తించినట్లయితే దేవుడు ఎండుగు పాలెన్ని ఎన్నుకునేటువంటి దేవుడు. ఆ పాలెంలో, ఆ గ్రామంలో, ఆ సంఘంలో బిడ్డలు ఉన్నారు. ఇంత చక్కని ప్రేమ. అక్క అయితే మేము పిలవకపోయినా వచ్చి పరిచయం చేస్తాం. పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎంత మంచి ప్రేమ. నిజంగా సంఘంలో ఇలాంటి ప్రేమను చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా కొనసాగుతా ఉంది. లేకపోతే ఇప్పుడు అంటే అందుకే ఈ దినాలు భయంకరమైన దినాలు అమ్మ. భయంకరమైన దినాల్లో ఆయన బిడ్డలుగా మనం గుర్తించబడాలి, ఆయన చేత అంగీకరించబడాలి, ఆయన చేత పిలువబడాలి.
అలా ఆయన చేత పిలువబడితేనే నీ నా జీవితం ప్రత్యేకపరచబడింది. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీవు వాని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా, యెషయితో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా అయ్యా నీ చిన్న కుమారుని పిలుచు, అతను వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేద్దాం. కారణం ఏంటి అంటే తన్ని నేను అభిషేకించబోతా ఉన్నాను. ఇక్కడ నీ కుమారులందరూ, తర్వాత నీ బంధువులందరూ, వీళ్ళందరూ చూడబోతా ఉన్నారు. కొంచెం లోతుగా అర్థం చేసుకున్నాం. అతను వచ్చేంత వరకు మనము ఎదురు చూద్దాం. ఎంత గొప్ప భాగ్యం ప్రియ, నువ్వు మంచి విశ్వాసమైతే నీ నిర్ణయం కోసము, నిజంగా దేవుని సన్నిధిని నువ్వు కనబరచడం కోసము దేవుని నిన్ను ఎన్నుకోబోతా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. తను వచ్చేంత వరకు మనం ఎదురు చూస్తాం. కాలంలో ఎవరైనా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారమ్మా? కలెక్టర్ వస్తేనే ఎదురు చూస్తారు, ఎంపీ ఎమ్మెల్యేలు వస్తేనే ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చినా కూడా ఏ ప్రయోజనము లేదు. దెర్ ఇస్ నో ప్రాఫిట్ ఫర్ us. ఏ ఉపయోగం లేనటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే మనము ఎదురు చూస్తాం. కాదు, దేవుడు ఆధిక్యత ఇవ్వబోతా ఉన్నాడు. నిజంగా నిన్ను నన్ను బట్టి సంఘాల్లో, కుటుంబాల్లో, సమాజంలో, పనిచేసే చోట తను వస్తే ఈ పరిస్థితి సమాధానపరచబడుతుంది, తను వస్తే నెమ్మది పరచబడుతుంది అని నీ గురించి ఎదురు చూసేటువంటి సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత. మా రూమ్ లో తను ఉంటేనే నెమ్మది ఉంటుంది, తను ఉంటేనే స్వచ్ఛమైనటువంటి సహవాసం దొరుకుతుంది. ఆ భాగ్యంలో చూడబోతా ఉన్నారు. సంఘము ఆ స్థితి చూడబోతా ఉంది. కొంచెం లోతుగా వెళ్తున్నానమ్మా. మనం ఆలోచించిద్దాం. నీ నా జీవితం కోసం ఇతరులు ఎదురు చూడాలి. తను వస్తే కుటుంబంలో సమాధానం, తను వస్తే కుటుంబంలో నెమ్మది, తను వస్తే కుటుంబంలో ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది అని ఎదురు చూసేటువంటి స్థితిలోకి రావాలి. కారణం ఏంటి అంటే నిజంగా నీకు నాకు ఆ ప్రివిలేజ్ ఇచ్చాడన్న దేవుడు, ఆ ధన్యతను ఇచ్చాడు. ఆ ధన్యతను కాపాడుకుంటే దీవెనకరంగా మార్చేటువంటి, ఆశీర్వాదకరంగా మార్చేటువంటి. అయితే ఇక్కడ ఎదురు చూసినట్లయితే 12వ వచనంలో అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చినాడు. ఇప్పుడు చూస్తే అమ్మా అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైనటువంటి వాడు. ఎంత చక్కగా ఉన్నాడమ్మా. యాక్చువల్గా ఆయన సౌందర్యమును వర్ణించలేదు. పిలువనంపించిన తర్వాత తనలో ఈ స్వభావాన్ని అంతటినీ చూస్తా ఉన్నారు. వాళ్ళకి కనపడతా ఉంది. చూచుటకు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, తర్వాత సుందరమైన వాడును. ఆత్మీయ నేత్రములతో అతన్ని చూస్తే అర్థమవుతుంది తన స్వభావం ఏంటో. మీరు మామూలుగా చూస్తే గొర్రెలు కాపాడు, మామూలుగా చూస్తే నిర్లక్ష్యపరచబడినటువంటి వాడు, ఇంకా మామూలుగా చూస్తే చిన్న పని కోసము ఎన్నుకోబడినటువంటి వాడు. ఆత్మీయ నేత్రములతో ఇతరులు మనల్ని చూడగలిగితే మన స్వభావం ఎలాంటిది అంటే మధురమైనది. ఇట్స్ మనం వెలకెట్టలేని విలువను దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఆయన పిలిచిన తర్వాత తన స్వభావం ఏ విధంగా మార్చబడతా ఉంది అంటే ఎర్రని స్వభావము, సుందరమైన స్వభావము, ఎంత చక్కని స్వభావం. విశ్వాసిగా నిన్ను పిలుస్తా ఉంటే నీ స్వభావం ఎలాంటిది అంటే బయటి సారూప్యం కాదమ్మా. ఇంతవరకు వాళ్ళు చూసిన సారూప్యం వేరు, ఇప్పుడు చూసేటువంటి సారూప్యము వేరు. దేవుడు పిలిచిన తర్వాత నీ జీవితము ఎంత చక్కగా మార్చబడుతుంది. నీ హృదయ అంతరంగము అందంగా మార్చబడబోతా ఉంది. హృదయాంతరంగాన్ని అందంగా మార్చేటువంటి దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తూ ఆ అందమును ఇతరులకు అందించేటువంటి దేవుడు. అంత చక్కని మాట. ఈ మాట గురించి ఒకసారి అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 10:10. బలముగా అతని మీదికి వచ్చును, అతను వారి మధ్య నుండి ప్రకటన చేయించుండెను. దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చును.
నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడతా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే అభిషేకం పొందుకుంటా ఉన్నాడు అప్పటి నుంచి దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉండేది. ఎంత చక్కని మాట ఇక్కడ చూసుకున్నట్లయితే 12వ వచనం చివరి వచనాల్లో యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. అభిషేకించిన తర్వాత తన బాధ్యత మార్చబడింది, తన స్థితి మార్చబడింది, తన యొక్క ఉద్యోగం మార్చబడింది, ప్రతిదీ కూడా మార్చబడబోతా ఉంది అమ్మ. కారణం ఏంటి అంటే ఇప్పుడు చెప్తా ఉన్నా, అలంకరణ గురించి మాట్లాడతాం. నిజంగా తన హృదయ అలంకరణ అంగీకారమైనది. దావీదు హృదయ అలంకరణ అంగీకారమైనది, అమూల్యమైనది, దోషము లేనిది, పాపము లేనిది, కలంకము లేనిది, మత్సరము లేనిది. అలాంటి దాన్ని ఇప్పుడు చాలా యోగ్యంగా మారుస్తా ఉన్నాడు దేవుడు. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ హిస్ లైఫ్. ఎంత చక్కగా అంటే అద్భుతంగా మార్చబోతా ఉన్నాడు. నేను తీసుకున్న పాఠం ఇంకా ఇంట్రడక్షన్ లో చాలా ఉంది, అయితే వివరించుకుంటూ తొందరలోనే కంప్లీట్ చేస్తాను. సరే, దేవుడు హృదయాన్ని చూసి పిలిచేటువంటి దేవుడు. అమ్మా, ఇప్పుడు కూడా కొంచెం అప్లికేషన్లోనికి వద్దాం, మనం అన్వయించుకుందాం. చాలా కుటుంబాల్లో పొద్దున్న లేసినప్పటి నుంచి సమస్యలే. వ్యక్తిగతంగా నేను అనుభవిస్తా ఉన్నా. నిజంగా అమ్మా, ప్రతి సమస్య కారణం ఏంటి అంటే ఇంట్లో ఎప్పుడు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు. నువ్వు బాగుంటే నీ భర్త బాగుండడు, లేకపోతే నీ భర్త బాగుంటే నువ్వు బాగుంటావు అంటే ఆపోజిట్ వేలో వెళ్ళిపోతా ఉన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ నమ్మకత్వాన్ని కాపాడుకున్నట్లయితే దావీదు వలె నీ పైన వచ్చినటువంటి బాధ్యతను గుర్తించినప్పుడు దేవుడు మాధుర్యంగా మార్చాడు. ఇంతవరకు చెప్తాను అమ్మాయి మీద నుంచి నిజంగా మధురం అంటున్నాను, కార్యం మారాను. ఇప్పుడు ప్రభు చెప్తాను, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ఇంత ధన్యత పోగొట్టుకోతాం. ఆయన ధన్యతను మనకి ఇచ్చారు. ఇప్పుడు చనిపోయినా సంతోషంగా వెళ్ళిపోదాం, ఆయన దగ్గర ఉంటాం. We'll be reached to the heavenly place. ఆయన దగ్గరికి మనం చేరబోతా ఉన్నాం. బ్రతుకుతైతే క్రీస్తు, చావైతే నాకు మేలు అన్న డెసిషన్ ని మన జీవితంలో మనం తీసుకోవాలి. తీసుకుంటేనే దేవునికి మహిమకరంగా ఉండగలం, ఏర్పరచబడగలం, పిలువబడగలం, ఆశీర్వాదకరంగా మార్చబడగలము, దీవెనకరంగా మార్చబడగలము. ఈ విధంగా జరగకపోవడానికి కారణం ఏంటి అంటే మన జీవితంలో రాజీ పడిన జీవితాలు. ఏముందిలే అని తిరిగి పాపం చేసేది, ఏముందిలే అని తిరిగి మాట్లాడేటువంటి స్వభావం. ప్రతి వ్యక్తికి బలహీనత ఉంటుందమ్మా. ఆ బలహీనతని అపవాదైనటువంటి సాతాను సొమ్ము చేసుకోవాలని ఇష్టపడతాడు. డోంట్ గివ్ ద ఛాన్స్ టు హిమ్. వాడికి ఆ అవకాశమే ఇవ్వద్దు. ఏ విషయంలో బలహీనగలవో ఆ విషయంలో దానికి అవకాశం ఇస్తే పడిపోయేటువంటి అవకాశం ఉంది. దేవుని పిల్లరా, నా జీవితంలో దావీదు లాంటి స్వచ్ఛమైన మనస్సును మనం కలిగి ఉంటే, దేవుడు గుర్తించే దేవుడు, ఆయన అంగీకరించే దేవుడు, పిలిచే దేవుడు, ఘనంగా మార్చే అంత చక్కని మాట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అమ్మ, ఒకసారి సామెతల గ్రంథము 27వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. మీతో చదివించాలని నేను ఆయన అమ్మా, యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు. ఇంత చక్కని మాట. నిజంగా మన జీవితంలో యథార్థంగా బ్రతికితే, నీతిగా బ్రతికితే ఆ ధన్యత, ఆ నీతి పిల్లలకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు.
నిజంగా నీ సంతానం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తల్లి దీవెనకరంగా ఉండాలి, తల్లి ఆశీర్వాదకరంగా ఉండాలి, తల్లి ధన్యత పొందుకున్నదై ఉండాలి. మరియ తల్లి ఎంత చక్కని ధన్యత పొందుకుందమ్మా. మరియ తల్లి మాటను చూసి ఎలిజబెత్ చాలా చక్కగా కొనియాడుతా ఉంది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను. ఎంత గొప్ప ధన్యురాలవమ్మా నీవు. నిన్ను గురించి నీ బంధువులు పొగడాలి, నిన్ను గురించి నీ బంధువులు సాక్ష్యం ఇవ్వగలగాలి, నీ స్నేహితులు సాక్ష్యం ఇవ్వగలగాలి, సంఘంలో నీ గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలగాలి. మరియ తల్లిని బట్టి తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ మాట్లాడుతూ ఉంది, మంచి సాక్ష్యం ఇస్తా ఉంది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రార్థించను, నేను అనుకురాలను కాదు. యాక్చువల్గా ఆమె ఎలిజబెతే నీతిమంతురాలు, పరిశుద్ధురాలు. ఆ వ్యక్తి మరియను గురించి మాట్లాడుతూ ఉంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రార్థించను, ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగా నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేశాను. అంటే ఇక్కడ మరియ తల్లిని గురించి ఎలిజబెత్ మంచి సాక్ష్యం ఇస్తా ఉంది. యు విల్ బీ ద బెస్ట్ విట్నెస్. నువ్వంటూ మంచి సాక్షిగా నీ ఉండాలి, మంచి సాక్ష్యం అందించేటువంటి కుమార్తెగా ఉండాలి, మంచి సాక్ష్యం ఇచ్చే భార్యగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చే భర్తగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చే సంఘ సభ్యురాలుగా నీ ఉండాలి. ఎంత చక్కని మాటను జ్ఞాపకం చేస్తాను. అలా ఉండగలగాలి హృదయాంతరంగా. ఇప్పుడు చెప్పబోతా ఉన్నానమ్మా, నిజంగా అలంకరణ అన్న దాని గురించి తీసుకొని వచ్చి నేను ఇది తీసుకొని వచ్చిన. యాక్చువల్గా మామూలు అలంకరణ అయితే అందరూ పేతురు రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక తీసుకొని చెప్తా ఉన్నారు. అసలు అక్కడికి కూడా వెళ్దామమ్మా. అయితే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మంచి క్రియలతో మన జీవితం ఉండాలని. ఒకసారి మొదటి పేతురు 3:1-6 చూసుకున్నట్లయితే చాలా చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా అటువలే అమ్మా మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరినైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన భర్తలను రాబట్టవచ్చు. వీరందరూ ఇక్కడ ఉన్నారు, 90 మంది ఉన్నారు. 90 మంది మీ ఇంట్లో వాళ్ళు రావాలి మీ నడవడికని బట్టి. అమ్మ రాలేదు అంటే మీలో ఏదో లోపం. నిజంగా కదా, మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండదు, మా ఆంటీ అమ్మ. ఆమె ఏం చేస్తారంటే, సో రాత్రంతా భర్తతో కూడా వాడిదే. పొద్దున్న లేచి పాపిని ప్రభువా కరుణించుమా అని వాడతాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆయనతో గొడవ. సో ఆమె జీవితం ఏ విధంగా ఉంది అంటే, విశ్వాస జీవితం ఉన్నంత వరకు మాత్రమే పాపిని ప్రభువా క్షమించలేదు. మళ్ళీ ఇంట్లో ఇంకొక రకమైన జీవితము. ఆ విధంగా ఉంటే సాక్షులంగా ఉండగలమా అంటే మన ప్రవర్తనలో లోపం ఉంది, మన ప్రవర్తనలో తేడా ఉంది, మన ప్రవర్తనలో ఏదో నిజంగా దేవునికి అయోగ్యమైన స్థితి ఉంది. కాబట్టి మనము మన కుటుంబాన్ని రక్షించుకోలేకపోతా ఉన్నాం, కుటుంబాన్ని ఆయన సన్నిధికి నడిపించలేకపోతా ఉన్నాం. నీ పవిత్ర ప్రవర్తనను చూసి అవిశ్వాసి అయినటువంటి భర్తను ఆయన సన్నిధికి నడిపించాలి. మన అలంకరణ బయటదంతా వ్యర్థమని నేను అనలేదమ్మా. మంచిది బాగుండాలి, దేవుని బిడ్డలు అన్నట్టు బాగుండాలమ్మా. నిజంగా చాలా మంది చెప్తా ఉన్నారు, జడలు అల్లుకుంటాయి, పూలు పెట్టుకుంటాయి, ఇవన్నీ శాపం అని చెప్తా ఉన్నారు. మీకు శాపం కదా. అవునమ్మా, ఇతరులను ఆకర్షించేంత మనము చేయకుండా తగు మాత్రపు వస్త్రములతో, తగు మాత్రపు అలంకరణతో దీవెనకరంగా ఆయన సన్నిధికి వస్తే, చాలా చక్కని పద్ధతితో, చక్కని కట్టుబాటుతో, చక్కని మాటలతో ఆయన సన్నిధికి వస్తే ఎవరంటారు? నిజంగా కొందరైతే ఉంటారులేమో, తెలియచ్చు, విస్తారంగా పూలు పెట్టుకొని, విస్తారంగా జడలు రకరకాల అల్లుకొని, అది వాళ్ళ స్థితి వేరు. వాళ్ళు పాపంతో నిండుకున్నటువంటి వ్యక్తులు. అంటే స్త్రీ స్వభావం ఎలాంటిది అంటే విధేయతతో కూడుకున్నటువంటి స్వభావం. ఆ దినాన అతిక్రమం చేసినటువంటి అమ్మ నుంచి విధేయత కనబరిచినటువంటి మరియ తల్లి నుంచి మనం నేర్చుకోగలం. మనం అవిధేయులం కాదు. స్త్రీ అంటే తీసివేయదగింది కానే కాదు. ఎంత చక్కగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మీ పవిత్ర ప్రవర్తనను బట్టి మీ భర్తను మార్చవచ్చు, ప్రవర్తనను మార్చుకోవాలి.
తర్వాత మనం చూసుకున్నట్లయితే జడలు అల్లుకుంటాయో, బంగారం నగలు పెట్టుకుంటాయో, వస్త్రము ధరించుకుంటాయో, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక ఇప్పుడు చెప్తా ఉన్నాడమ్మా, ఒరిజినాలిటీ చెప్తా ఉన్నాడు. కాసేపు పాపం దగ్గర పెట్టుకోండి మా, అయిపోయింది 5 నిమిషాల్లో నేను ముగిస్తా. సో ఇప్పుడు ఎలాంటిది అంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. చాలా చక్కగా మాట్లాడారు. సాధువైనట్టు మృదువైనట్టు. కొందరు మాట్లాడితే విపరీతంగా కొట్లాడతారమ్మా కదా, ఇంకా కొందరు కొట్లాడాలనే మాట్లాడతారు కదా. అమ్మా నీ కథ తెలుసు, మీ కోడలు కథ. నువ్వు లేనప్పుడు అసలు ఎప్పుడు సీరియల్ చూడడమే, ఎప్పుడు సినిమా చూడడమే, అన్ని అబద్ధాలు చెప్తుంటది. ఈ అత్త లేనప్పుడు కోడలికి చెప్తా ఉంటుంది, నీ అంతా మామూలు కథ కాదు, నువ్వు బయట పోయినావంటే నీ గురించి మామూలు తిట్టదమ్మా, అన్ని అబద్ధాలే. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే చెప్పుడు మాటలు ఎప్పుడే ఎక్కువైపోతా ఉన్నాయి. చెప్పుడు మాటలు వినే తల్లుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, పాడు చేసేసుకుంటున్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే కుటుంబాలు కట్టబడాలంటే తల్లి చేతిలోనే ఉంది. ప్రభు చాలా చక్కగా మాట్లాడారు. స్త్రీ అయినటువంటి నీవు కుమార్తె సాధువైనట్టు మృదువైనట్టు చాలా చక్కని మాటలతో నీవు మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరమైనదిగా ఉండాలి, చాలా స్వచ్ఛమైనదిగా ఉండాలి, మేలు చేసేదిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాధానపరిచేదిగా ఉండాలి. కాదు కదా, ఇవన్నీ వ్యతిరేకం చేస్తేనే నాకు ఆనందం. చాలా మంది వీటికన్నిటికి వ్యతిరేకం చేస్తేనే నాకు ఆనందం. నిజమమ్మా. దయచేసి ఇప్పుడు దేవునిలారా విశ్వాసుల్లో ఈ స్వభావం పోవాలన్నది దేవుని చిత్తం. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ టు చేంజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ హిస్ కాంగ్రిగేషన్. ఆయన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తాను ఏ విధంగా అయితే పరిశుద్ధుడో, తాను ఏ విధంగా అయితే ప్రేమ కలిగిన దేవుడో, తాను ఏ విధంగా అయితే స్వచ్ఛత కలిగినటువంటి దేవుడో తన స్వభావంతో నింపాలని ఇష్టపడతాడు. తన స్వచ్ఛమైన ప్రేమను నింపాలని, తన సాత్వికమును నింపాలని, తన సహవాసాన్ని నింపాలని, తన యొక్క దీర్ఘశాంతమును నింపాలి అని, తన యొక్క స్వభావాన్ని నీలో చూసి అనేకులు రక్షించబడాలన్నది దేవుని చిత్తమైంది. ఇక్కడున్న మనందరం కూడా ఇక తిరిగిపోయి మళ్ళీ పాపం చేసినట్లయితే దేవుని పిల్లలం అనబడలేం. ఆయన పిల్లలంగా జీవించాలి అంటే చచ్చిపోయేంత వరకు ఓర్పు తప్పదు. తగ్గించుకోవాల్సిందే, వచ్చి కొడతాడమ్మా ఆయన తగ్గించుకుంటాం అయితే మనకి. మా ఆమె కూడా వచ్చేటప్పుడు కూడా తింటుంది. అయితే మనం తింటే మనకి ఎన్ని రోజులు తింటాను తిని, నిజం చెప్తున్నాను, ఎన్ని రోజులు కొడతాడు కొట్టి కదా. ఓర్చుకుందాం, ఓర్చుకోక తప్పదు. దీర్ఘశాంతము ఒకనొకటి మన గొప్ప ఫలాన్ని గొప్పతనం. ఆ ఫలం ఏంటి అంటే తండ్రి బిడ్డలం, జీవం కలిగిన దేవుని తండ్రి బిడ్డలం. గొప్ప ఆధిక్యత. అమ్మ వ్యక్తిగతంగా మనల్ని మనం